తూర్పు గోదావరి జిల్లా గోకవరం 74 అంగన్వాడీ సెంటర్లలో టీచర్లకు అవగాహన తరగతులు 3 రోజుల పాటు ట్రైనింగ్ తరగతులు జరుగుతాయని ఐసీడీఎస్ సూపర్వైజర్ పి ఇందిరారాణి తెలిపారు. పోషణాభి పడాభి కార్యక్రమం ద్వారా అంగన్వాడీకి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఏ విధంగా పోషణ ఆహారం ఇవ్వాలి, ఆటపట్టలో ఎలా రాణించాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. మండలంలో 2 ట్రైనింగ్ సెంటర్లుగా విభజించి ఒకటి గోకవరం హైస్కూల్, రెండవది కామరాజుపేట హైస్కూల్లో అంగన్వాడీలకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని సూపర్వైజర్ ఇందిరారాణి తెలిపారు. గోకవరం మండలం గోకవరం సెక్టార్ సూపర్వైజర్ నా పేరు పి ఇందిరారాణి. నేను ఈరోజు మన గోకవరం మండలంలో 74 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్స్ 74 మంది అంగన్వాడీ టీచర్లకి మేము గోకవరం జడ్పీ హై స్కూల్ నందు మేము ఇక్కడ ట్రైనింగ్ పోషణాభి పడాభి అనే కార్యక్రమంపై వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన పిల్లలు, ఆరోగ్యవంతమైన విద్య అనే దానిపైన మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టేట్ అంతా జరుగుతూ ఉంది. ఈరోజు మొత్తం స్టేట్లో అన్ని ప్రాజెక్టుల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకి గోకవరం జడ్పీ హై స్కూల్లోనూ మరలా కామరాజుపేట జడ్పీహెచ్ స్కూల్లో జరుగుతూ ఉన్నాయి. 74 మంది, ఇక్కడ 37 మంది, అక్కడ మిగిలిన వారు అక్కడ ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్ బలోపేతం చేయటం, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకి ఏ రకమైనటువంటి విద్యను అందించాలి, ఆరోగ్యవంతమైన విద్యను, ఆహ్లాదకరమైన ఆటపాటల ద్వారా విద్య ఏ రకంగా అందించాలి అనే దానిపైన మేము వారికి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఒకటే కాకుండా నవచేతన అనే కార్యక్రమం, ఆధార్శీల నవచేతన అనే కార్యక్రమాలు కూడా వీరికి పరిచయం చేయడం జరిగింది. ఆధార్శీలలో 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ గురించి చెప్తాము. అదేవిధంగా నవచేతన అంటే తల్లి గర్భంలో 0 నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు ఎలాగా తల్లి కేర్ తీసుకుని ఏ విధంగా ఆ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి తోడ్పడాలి అనే విషయాలపై తల్లికి అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఇవన్నీ వాళ్ళు ఏ విధంగా చేయాలి, అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్న తల్లులకి ఏ విధంగా వాళ్ళు అవగాహన చేయాలి అనే దానిపైన మేము వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ట్రైనింగ్ ద్వారా మేము రాబోయే 26-27 సంవత్సరంలో క్వాలిటీ అయినటువంటి విద్యను వారికి అందించి పిల్లలను సామాజిక పరమైనటువంటి అభివృద్ధులు, వారికి ఉన్నటువంటి 5 డొమైన్స్ వారు అభివృద్ధి చెంది మేము ప్రాథమిక పాఠశాలలకి పిల్లల్ని పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 3 రోజులు కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మేము 4 రోజుకి 4 సెషన్స్ చొప్పున జరుగుతూ ఉంటాయి. వారికి మధ్యలో ఇంట్రెస్ట్ లేకుండా ఉండేందుకు వీడియోలు క్లిప్పింగ్స్ ద్వారా కూడా వారికి అవగాహన చేస్తూ ఉంటాము. శ్రవణ దృశ్య పరికరాలు ఉపయోగించి డిజిటల్ అన్నీ చూపించి వారికి నేర్పించడం, అలానే మేము నేర్చుకున్న ట్రైనింగ్ ద్వారా వారికి అన్ని అవగాహన కల్పించి వారికి ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ 3 రోజులు కూడా నిర్వహించడం జరుగుతుందండి.